హైదరాబాద్లో ప్రజా వాయిస్ ఛానల్ సిఓ మేనం శ్యామ్కు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆయనకు అరెస్ట్ చేయడానికి కారణాలేంటో ఇప్పుడు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన చేసింది ఏంది, ఆయనకు ఎందుకోసం అరెస్ట్ చేసిర్రో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మేనం శ్యామ్ ఆయన ప్రజా వాయిస్ ఛానల్లో తోట లక్ష్మీకాంతారావు జూకల్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాకముందు ఒక లేడీకి ₹1,00,00,000 భూమి బేరమైంది. అందులో నుంచి 80 లక్షలు ఏమో వాళ్ళు కట్టిరట. ఆ తర్వాత ఆమెను శారీరకంగాను, ఆ తర్వాత నిన్న ఒక మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వాయిస్ లోనే చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. 2012లో లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే జుక్కల్ నా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నాడు. ఇప్పటి వరకు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు. అండ్ నా మీదే కేసులు వేస్తున్నాడు. శ్యామన్న హెల్ప్ తీసుకుంటే శ్యామన్న మీద కూడా కేసు వేశాడు. సో 2012 నుండి నేను చాలా బాధపడుతున్నాను. నేను ఇచ్చాను, కేసులు ఉన్నాయి, కానీ ముందుకు వెళ్ళవు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి తీసుకుంటాడు. ఈ రోజు నేను అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఆ ఇంటర్వ్యూ బయట రాకుండా అన్న కంప్యూటర్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ అన్న మీద కూడా కేసులు వేశారు. ల్యాండ్ కోసం ల్యాండ్ చూపించారు. అండ్ ఆ ల్యాండ్ కోరే నందకుమార్ది ఉండే. అండ్ వీళ్ళ బ్రదర్ బాలయ్య అని ఆయనదని చెప్పి నాకు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చిండు. ఇప్పటి వరకు దాని సెటిల్మెంట్ లేదు, దాని డబ్బులు ఇవ్వలేదు, రిటర్న్ ల్యాండ్ ఇవ్వలేదు. 2012 నుంచి కేసులు ఉన్నాయి దాని మీద, కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాడు. ఆ కేసులు ముందుకెళ్ళవు. నేను సన్ సిటీలో ఉంటాను, రాజేంద్ర నగర్ PS. రైట్. ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నదంటే, మొత్తం మీద నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఢిల్లీ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పైరవీలు చేసుకుంటూ మొత్తం మీద ఆయన ఎక్కడ చూసినా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి మొత్తం మీద పోలీసులను గాని ఎవరినైనా గాని ఆయన మొత్తం మీద పైరవీలు చేసుకుంటూ ఏమైనా చేయగలుగుతాడు ఆయన అంటూ ఆమె మాటలోనే మనం విన్నాం. అయితే గత 4 రోజుల క్రితం ఆయన ఇంటర్వ్యూ చేసిండు మేనం శ్యామ్. అయితే ఆ ఇంటర్వ్యూ ఎక్కడ బయటకు వస్తుందో సోషల్ మీడియాలో అని తెలియంగానే మొత్తం మీద హడావుడిగా వెళ్ళేసి మేనం శ్యామ్ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టిండు. మొత్తం మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టగానే ఒక 5 కానిస్టేబుల్ ఆయన దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిరు. అక్కడ నుంచి రిమాండ్ కు తరలించి మొత్తం మీద జడ్జి ముంగట తీసుకెళ్లి జడ్జి ముంగట నిలబెడితే ఇది వాస్తవానికి ఫాల్స్ కేసు లాగా ఉందని ఆమె తీసి కూడా పక్కకు పెట్టేసింది. అయినా మొత్తం మీద ఇలాంటి పనులు చేయడంలో తోట లక్ష్మీకాంతారావు సిద్ధహస్తుడనే చెప్పుకోవచ్చు. ఆయన పైన ఇంతకు ముందు అనేక ఆరోపణలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా దేనికి కూడా బయటకు రాకుండా ఆయన మొత్తం మీద పైరవులు చేయడంలో, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడంలో ఆయన సిద్ధహస్తుడే అని చెప్పుకోవచ్చు. ఇలాంటివే కాకుండా తన ఎమ్మెల్యే అవ్వడానికి ఒక 4 నెలల ముందు కూడా చాలా పెద్ద ఎక్కువ కథలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన మొత్తానికైతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి ఆయన లీలలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా వీళ్ళ యొక్క బుద్ధిని మార్చుకోలేకపోతున్నారు. మొత్తం మీద వీళ్ళకు ఉన్నటువంటి పైరవులు చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి వీళ్ళు ఎలాంటి పనులకైనా చేయడానికి వెనుక ముందు ఆలోచించట్లేదు. పాపం మేనం శ్యామ్ ఆయన ఎస్సీలకు సంబంధించి కానీ ఎవరికి సంబంధించింది కానీ ఆయన ఏ రోజు కూడా మీడియాలో ఎలాంటి వారిపైన వ్యాఖ్యను మాట్లాడలేదు. కానీ ఈయన పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి గల కారణాలేంటో తెలియడం లేదు. మొత్తానికైతే ఆయన పైన SC/ST అట్రాసిటీ కేసుని పెట్టిర్రు. ఇది తోట లక్ష్మీకాంతారావు పెట్టిండనే చెప్పుకోవచ్చు 100% ఈయన ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల అప్పుడు పనిచేసిన వాళ్ళకు కూడా ఈయన ఎంతో మందికి హ్యాండ్ ఇచ్చాడని చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. కానీ ఎక్కడ కూడా బయటకు రాకుండా ఈయన తీసుకునడమే ఈయన పని. మొత్తం మీద ఏ పని చేసినా ఏది చేసినా తోట లక్ష్మీకాంతారావు ఇలాంటి విషయంలో ఘనుడనే చెప్పుకోవచ్చు. సార్, తోట లక్ష్మీకాంతారావు గారు
ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడ పొజిషన్ మొదలైందో మనది అక్కడనే ఉంటది. ఎల్లకాలం మీరే ఎమ్మెల్యేగా ఉండరు అని ఓటరు మహాశయుడు అంటున్నారు సార్. అయితే మొత్తం మీద మేనం శ్యామ్ కు కేసు పెట్టింది వాపస్ తీసుకోవాలి బేషరతుగా అంటూ K9 టీవీ కూడా ఆయనకు మొత్తం మీద మేనం శ్యామ్ కు అండదండగా ఉంటది. ఆయన బయటకు వచ్చే వరకు, ఆయన పైన కేసులు మొత్తం కొట్టేసే వరకు K9 టీవీ కూడా పోరాడుతుంది.